Leaders, good morning Vesties. So myself Ramesh, ప్రజెంట్ వెస్టీస్లో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాను. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, వెస్టీజ్ ప్రోడక్ట్స్ గురించి మన ఎవరికైనా చెప్పేటప్పుడు కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇది బ్రాండేనా, అసలు ఈ ప్రోడక్ట్కి ఎందుకు పబ్లిసిటీ లేదు, ఎందుకు అడ్వర్టైజ్మెంట్ లేదు అనేటటువంటి క్వశ్చన్ అడుగుతారు. కానీ మనిషి యొక్క సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, ఎక్కువగా ఏదైతే అడ్వర్టైజ్మెంట్లు వస్తాయో ఆ అడ్వర్టైజ్మెంట్లో ఉన్నటువంటి కంపెనీనే బ్రాండ్ అని, అదే క్వాలిటీ అనేటటువంటి నమ్మే విధంగా ఇవాళ ఒక సామాన్యుడి సైకాలజీ ఉంది. బట్ అది ఇక్కడ కరెక్ట్ కాదు అనేటటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అంటే నేను దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ కార్లు మనం చూసినట్టయితే, కార్లు మనకి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ వచ్చే కార్లు ఏంటంటే మారుతి సుజుకి, హ్యూండై, టాటా అండ్ కియా. ఇవి మనకి ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటాయి. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా, బిఎండబ్ల్యూ కారు అడ్వర్టైజ్మెంట్ వచ్చిందా? బెంజ్ కార్ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందా? పోర్షే అడ్వర్టైజ్మెంట్ వచ్చిందా? ఆడి అడ్వర్టైజ్మెంట్ వచ్చిందా? అంటే అడ్వర్టైజ్మెంట్ అనేది క్వాలిటీకి ప్రామాణికం కాదు. సో అన్నీ అడ్వర్టైజ్మెంట్ రూపంలో రావు. సో ఇవాళ బెంజ్ కారు కొన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఓన్గా డ్రైవ్ చేస్తున్నాడో అతను మాత్రమే బెంజ్ కార్ గురించి మాట్లాడగలడు. అడ్వర్టైజ్మెంట్లో చూసి ఎవరో కూడా కారు గురించి మాట్లాడరు. అట్లాగే వెస్టీజ్ సప్లిమెంట్ కూడా ఏంటంటే, ఎవరైతే ప్రోడక్ట్ వాడి ఉన్నారో వాళ్ళు మాత్రమే వెస్టీజ్ ప్రోడక్ట్ గురించి చెప్పగలరు. సో అడ్వర్టైజ్మెంట్ అనేది కొలమానికం కాదు. ఒక్కసారి ప్రోడక్ట్ వాడి చూడండి, క్వాలిటీ లేకపోతే అప్పుడు చెప్పండి. థ్యాంక్ యూ.